వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే తెలంగాణలో ముఖ్యంగా అంటే ఆ రాజకీయ పరిస్థితులు ఈ చాలా వరకు చేంజ్ అవుతున్నాయి. ఒక దాని గురించి ఒక ఇష్యూ గురించి మాట్లాడుతుంటూనే ఇంకొక ఇష్యూ తెర మీదకి వస్తూనే ఉంది. రాజకీయ నాయకులు కూడా అసలు దేని మీద మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులలో నాయకులు ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ నడుస్తుంది కూడా. అసలు ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాన్ని కూడా రెడీ అవ్వాలని చెప్పేసి కూడా మరి నేతలు అయితే సిద్ధమవుతున్నారు. కానీ కొన్ని ఇష్యూస్ మాత్రం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన కొన్ని ఇష్యూస్ దాంతో మరి రాజకీయంగా ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి పార్టీల పరంగా అనేది కూడా ఇప్పుడు ప్రజలైతే చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఎక్స్ కార్పొరేటర్ హేమ గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎట్లున్నారు మేడం? ఫైన్ అండి, థ్యాంక్ యూ. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎప్పుడు లేని కొన్ని ఇష్యూస్ మీరు అంటే మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నా కూడా తెలంగాణలో ఎప్పుడు జరగని కొన్ని ఇష్యూస్ ఇట్లా జరుగుతున్నాయి కదా. అండ్ చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉండే. అప్పుడు కూడా మరి గింతగానము ఇట్లా అయింది అని చెప్పుకునేలాగా ఏం లేదు, మంచిగా ఉండే. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మీకు ఏమనిపిస్తుంది మరి? మాకే కొత్తగా ఉంది యాక్చువల్గా. గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరే మళ్ళీ ఆనాటి రోజులు అనేది ఎందుకు అన్నారా మాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అసలు ఆనాటి రోజులలో ఏం జరిగింది అనేది మాకు అంత క్లారిటీ లేదు. ఎందుకంటే మేము చిన్న ఉన్నాం. అందరూ వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే తప్ప నిజంగా ఇట్లాంటివి జరిగినాయి, ఇట్లాంటివి ఉంటాయా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. అంటే అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, రౌడీయిజం, క్రైమ్ రేట్స్. అంటే తెలంగాణ 10 సంవత్సరాల పాటు మీరు ఏదైతే అన్నారో ఇది మీ వ్యూ కాదు, ఇది ప్రజల అభిప్రాయం. ప్రజలు 10 సంవత్సరాల పాటు ఏదైతే పరిపాలన కావాలని కోరుకున్నారో అది పరిపాలన గతంలో దొరికింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇదేంటి, మళ్ళీ మనం ఎట్లా 10 ఏళ్ళ వెనుకకు పోతున్నామా, మళ్ళీ ఆనాటి రోజులు అని చెప్పి ఈయన ప్రతిసారి ఏదైతే ఆయన పార్టీ ప్రోగ్రాంలలో అఫీషియల్ ప్రోగ్రామ్స్లలో ఆ పాట పెట్టుకొని అందరికీ మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉంటాడో అది మళ్ళా ప్రజలకి కనిపిస్తుంది. అంటే ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తే అక్కడ అందరు సంతోషం కంటే వారి బాధని, వారి కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అంతటా నిజంగానే సేఫ్గా ఉంది, నిజంగానే అన్ని రంగాలలో ముందు ఉందని అంటే డెఫినెట్గా అందరు వాళ్ళ హ్యాపీనెస్ని, వాళ్ళ అంటే అసలు తెలంగాణ ఎంత ఫాస్ట్గా పోతుంది, వాళ్ళ గ్రోత్ని కానివ్వండి అంతా కూడా ఒక హ్యాపీనెస్ ఎన్విరాన్మెంట్లో చెప్పే పరిస్థితి ఉండే. కానీ మీరు ఏ సెక్టర్ని టచ్ చేసినా కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆగ్రహంతో, కోపంతో, బాధతోటి ఉన్నారు. అది మీరు చూస్తూ ఉన్నారు. అంటే కేవలం ఇది మన మధ్యలో డిస్కషన్ కాదు, గ్రౌండ్లో వెళ్ళి రియాలిటీ చూస్తే అంటే కేసీఆర్ కంటే నేను చాలా బెటర్గా చేస్తా, కొత్త ఏమంటారు అంశాలను తీసుకొని వస్తా, స్కీమ్స్ తీసుకొని వస్తా, కొత్త చట్టాలను తీసుకొస్తా అన్నోళ్ళు చట్టాలని పక్కకు పెట్టండి, ఏది కూడా గతంలో జరిగిన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. సో అంత వరస్ట్ అయిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. తెలంగాణ ఆగమైపోతుంది అని ఎప్పుడైతే అప్పుడు పాటల్లో వాడుకున్నామో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది మాత్రం 100% మీరు నడుస్తుంది. అంటే నేను కాదు, జనాలలో అనుకున్నారు, వాస్తవం అది. నిజంగా జనాలు అట్లా అనుకుంటే మీకు 2 దఫాలు ఛాన్స్ ఇచ్చిండ్రు, మరి 3వ దఫా కూడా మీకు ఛాన్స్ ఇచ్చేటోళ్ళు కదా. ఇప్పుడు మూడోసారి మార్పు కోరుకున్నారు జనాలు. ఎందుకు మార్పు కోరుకున్నారు? మీరు మంచిగా పాలన చేసే ఉంటే, ఒకవేళ మీరు ఉద్యోగాలు సరిగ్గా ఇచ్చి ఉంటే, నిరుద్యోగ సమస్య మీ మీద నిరుద్యోగులు ఎంత కోపంగా ఉండే, ఎందుకంటే వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళే చెప్పిండ్రు. ఏ మీడియాలో మీరు చూసుకున్నా నిరుద్యోగులు ఏమంటారంటే కేసీఆర్ హయాంలో మాకు ఒక్క ఉద్యోగం రాలే అని చెప్పేసి ఇప్పుడు ఇదే నిరుద్యోగులు మాట్లాడుతున్న మాటకు మీరు గమనించాలా, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఫుల్ఫిల్ చేసి నేను ఇచ్చిన అని చెప్పుకుంటున్నారని ఇప్పుడున్న నిరుద్యోగులు మాట్లాడుతున్న మాట. మరి అది ఎందుకు కనిపిస్తలేదు? అది గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. అదే ఏమంటారు అశోక్ నగర్ సాక్షిగా చాలామంది యువత గతంలో కేసీఆర్ గారు అంటే ఇది చెప్పడం కాదు, ఎందుకంటే లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు ఎగ్జాంపుల్ చెప్తే, కానీ 100 పోస్టులకి లక్షల మందికి అవకాశం దొరకదు కదా. సో ఎవరికైతే రాని వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎన్కరేజ్ చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఇష్యూ చేసి వారిని రెచ్చగొట్టి ప్రభుత్వంలో రానియకుండా, అంటే ప్రభుత్వము నిరుద్యోగులకి వ్యతిరేకత ఉంది అది ఇది అని చూపించే ప్రయత్నం చేసినారు. కానీ ఏదైతే గతంలో కేసీఆర్ గారు చెప్పినారో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను 10 సంవత్సరాల హయాంలో అవి జరిగినాయి, అవి రికార్డ్ తీస్తే క్లియర్గా మీకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది. ఒకసారి చూపియండి
200 కూడా ఇప్పుడు దాకా పూర్తిగా వాళ్ళ హయాంలో జరిగినట్టు అయితే క్లియర్గా రికార్డ్స్ లేవు. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అదే అంటున్నా, అదే నిరుద్యోగుల ఇచ్చిన స్టేట్మెంట్ అది. మీరు మీ విజువల్స్లోనే ఉంటాయి. మీరే నిరుద్యోగులు ధర్నా చేసినప్పుడు వాళ్ళ బాధలు అవన్నీ కూడా మీరు వినుంటారు. మీ మీడియా సాక్షిగానే వాళ్ళే చెప్పడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత మేము పాస్ అయిన తర్వాత రిజల్ట్ కాపీస్ మాకు ఆయన ఏదో ఇచ్చినట్టు ఆయన హయాంలో జరిగినట్టు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటున్నాడు తప్ప కొత్తగా ఆయన వచ్చి చేసింది అయితే ఏం లేదు. నాకు తెలిసి రీసెంట్గా జరిగిందేమో కానీ ఈ 2.5 years అంటే ఈ 6 months గ్యాప్లో జరిగిందేమో కానీ ఏదైనా కానీ గతంలో ఆయన ఇచ్చింది అయితే ఏది కూడా లేదు. అండ్ ఇదే రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్లో ఏం చెప్పిండ్రు, నిరుద్యోగులను ఉద్దేశించి వారితోని కూర్చొని బిర్యానీ తినుకుంటా నిరుద్యోగులకు అండగా ఉంటా, ఈరోజు ప్రభుత్వంలోకి రావడానికి కారణం ఈ నిరుద్యోగులే, వారికి ఎటువంటి సమస్య లేకుండా చూస్తామని జాబ్ క్యాలెండరే కానివ్వండి మిగతా ఏ అంశాలైనా కూడా వాళ్ళు ఉన్న దాంట్లో కూడా ఇప్పటిదాకా ఒక్కటి పూర్తి స్థాయిగా ఫుల్ఫిల్ చేయలేదు. నిజంగా జరిగే ఉంటే ఆ నిరుద్యోగులే సంతోషపడేటోళ్ళు. అదే నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని పాలాభిషేకం చేసేటోళ్ళు కదా. ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, బయటికి ఎందుకు వచ్చి ఉద్యోగాలు ఇస్తలేను. మళ్ళీ నిన్నగాక మొన్ననే కదా ఆడ ఇంద్ర పార్క్లో ధర్నా అయినప్పుడు వాళ్ళు మాట్లాడినారు, మీకు పలానా టైం ఇస్తున్నాం, ఈ టైం వరకు మీరు చేయకపోతే తర్వాత మీరు పరిణామాలు తీవ్రంగా ఉంటే మీరు ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు. ఎందుకు జరగలేదు కాబట్టి. నిజంగా జరిగింది అని అనుకుంటే వాళ్ళే చెప్తున్నారు ప్రభుత్వంలో రావడానికి మేమే కీలకం, మేమే ఇంటింటికి పోయినాం, మేము జిల్లాలు తిరిగినాం, మేమే గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ని గెలిపించుకొని ఈరోజు ఇస్తే ఆ కాంగ్రెస్ అదే నిరుద్యోగుల మీద ఎవరైతే ఆ పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ధర్నా చౌకులు ఎత్తేసారు, కానీ మేము అట్లా కాదు, ప్రజాపాలన మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఎక్కడంటే అక్కడ మీ నిరసన తెలియజేసుకోవచ్చు అని అన్నారు. మరి ఎత్తేసినోడు ఎందుకు ఇవన్నీ కట్టడి చేస్తున్నావు? వారికి అవకాశం ఇవ్వాలి కదా, మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వాలి కదా. మాట్లాడితే కొత్త చట్టాలు, ప్రభుత్వం మీద మాట్లాడితే కొత్త చట్టాలు తీసుకొని వచ్చి విమర్శించొద్దు, వాళ్ళ మీద కేసులు అయితే అన్నది. గతంలో ఎప్పుడైనా చూసిండ్రా ఎంతమంది? మీ హయాంలో కేసీఆర్ గారి హయాంలో అసలు ఎట్లాంటి ప్రశ్నించే గొంతుగాను నొక్కలేదా, ఆపలేదా? మీరు చట్టాలను తీసుకొచ్చినామా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్కడైనా మేము ఆపే ప్రయత్నం చేసినామా? ఎప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళకి అది వాళ్ళు చేసిన తప్పులను బేస్ చేసుకొని ప్రభుత్వం విమర్శించినాం కదా, వారు చేసిన తప్పులు ఏవైతే ఉంటే దాని మీద మీకు రికార్డ్ ఉంటుంది, ఏ బేసిస్ మీద వాళ్ళని అరెస్ట్ చేసినామో ఏ బేసిస్ మీద ఉంటుందా అని. కానీ ఈ రకంగా అయితే అంతెందుకు మిమ్మల్నే కదా, మీ మీడియా ఛానల్స్నే కదా వాళ్ళు టార్గెట్ చేశారు. మీకు తెలీదా? వెళ్ళి ప్రజలలోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, నిజంగా ప్రజలకి వాళ్ళు చెప్పిన అన్ని స్కీమ్స్ అందుతున్నాయా లేదా, అసలు ఏం జరుగుతున్నది రిపోర్ట్ ఇవ్వడానికి పోతే మీ మహిళా జర్నలిస్టుల మీద కానివ్వండి మిగతా జర్నలిస్టుల మీద కానీ ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయి, అది గతంలో జరిగినాయా అంటే ఇంత వరస్ట్గా ఇంత చండాలంగా ఎప్పుడు కూడా గతంలో మా ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరగలేదు. ఎవరైనా జరిగింది ఎక్కడో జరిగితే మేము దానికి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఇప్పుడు వినడానికి కూడా సిద్ధంగా లేరు కదా. మేము కూడా అన్నాం ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా వచ్చినప్పటికీ తప్పులు ఉంటే చేయకుండా ఎవ్వరూ ఉంటారు, కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే దమ్ము కూడా ఉండాలి కదా. మేము ఓడిపోయిన తర్వాత మేము ఎందుకు ఓడిపోయినాం, ఏంటిది, ఏం చేయాలా అనేది మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు అయిపోయింది, మేము అపోజిషన్లో కూర్చున్నాం. అపోజిషన్ మీద ఏడుస్తారా లేదంటే మీ పనుల మీద మీరు ఫోకస్ చేస్తారా? ఖచ్చితంగా ప్రభుత్వంలో మీకు అవకాశం ఇచ్చి మమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారంటే మా బాధ్యతగా మేము డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ప్రశ్నించినప్పుడు దానికి మీరు సమాధానంగా ఏమంటారు, మీరు చేసిన పనిని బేస్ చేసుకొని మీరు సమాధానం చెప్పాలి. కానీ అది కాకుండా మీరు ఏం చేస్తున్నారు, కేసులు అంటున్నారు, బెదిరింపిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, రౌడీలను ఇంటి మీదకి పంపిస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్ని కంప్లీట్గా వాళ్ళ ముందు పెట్టుకొని ప్రజల మీద ఎవరైతే ప్రశ్నిస్తున్న గొంతుల మీద అడ్డంగా పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో అట్లా జరగలేదే. అదే పోలీస్ డిపార్ట్మెంటే కానీ అదే అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజల కోసం పనిచేసింది. కానీ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ కానీ ఇప్పుడున్న పోలీస్ కానీ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుందా? నిజంగా ప్రజల కోసం పనిచేస్తే ఇప్పుడు మీరు ఏదైతే అరాచకం జరుగుతుందో అది అంటే క్రైమ్ రేట్స్, మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో మనకి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రిపోర్ట్ బయటికి వచ్చింది. 6 నెలల వ్యవధిలో ఎన్ని క్రైమ్ రేట్స్ పెరిగినాయి అని చెప్పేసి. ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది. హోమ్ డిపార్ట్మెంట్ ఎవరండి? మన హోమ్ మినిస్టర్ ఎవరు మీకు తెలుసు.
స్వయాన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి మరి గారి ఇంకెంత దగ్గరే ఉంది. ఎంత లా అండ్ ఆర్డర్ ఎంత Strict గా స్ట్రాంగ్గా ఉండాలి. ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, ఎన్ని చట్టాలు రావాలి అంటే ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది? మీకు అర్లీ మార్నింగ్స్ ఇంకా షాపులు కూడా తెరవవు, దొంగతనాలు జరుగుతున్నాయి, డే లైట్స్లో మర్డర్లు అవుతున్నాయి. గతంలో 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా రౌడీజం చూసిండ్రా? ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ గల్లీ నుంచి పెద్ద పెద్ద అంటే చౌరస్తాల దాకా దౌర్జన్యాలు, ఇంటి మీదకి పోతున్నారు. యాక్షన్ అయితే తొందరనే. ఇప్పుడు మనం రీసెంట్ ఒక ఇష్యూ చూసాం మ్యామ్, వెంటనే అంటే ఏదో ఆ ఇష్యూ ఒకసారి మీరు చెప్తే మాకు తెలుస్తుంది ఏది జరిగింది. రీసెంట్ టైమ్స్లో ఒక పెద్ద వ్యక్తి కొడుకు, కేంద్ర సహాయక మంత్రి కొడుకే అనుకోండి, ఆయన తప్పు చేస్తే మరి హోమ్ అంటే ఆయన హోమ్ కాబట్టి హోమ్ మినిస్టర్ తన దగ్గర ఉంది కాబట్టి చర్యలు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఏ టైంలో తీసుకున్నారు? ఇప్పుడు సామాన్య ప్రజలది ఒక్కసారి ఒక కేసు రిజిస్టర్ అయిందంటే, ఒక పిటి కేసు, జస్ట్ ఒక పిటి కేసే రిజిస్టర్ అయితే వారిని పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి తిప్పడము, లేదంటే విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో యూనియన్ మినిస్టర్ కొడుకు, మరి ఆయన మీద కేసు అయింది. కేసు అయిన తర్వాత అది కూడా కేసు అవ్వడానికి ఎంత టైం పట్టింది? 3 నెలల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, ఒక డే అంతా కూర్చుంటే, 8 గంటలు కూర్చుంటే అప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇమీడియట్గా అరెస్ట్ చేసిండ్రా? ఆ సీరియస్ సెక్షన్స్, సీరియస్ కేసు అది. ఇమీడియట్గా అరెస్ట్ అయిందా? లేదు. మళ్ళీ దానికి కొత్తగా సిట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసిండ్రు. తర్వాత వారు మళ్ళీ ఒక నోటీస్ పంపిస్తారు అటెండ్ అవ్వమని, వాళ్ళు రారు. అంటే ఎంక్వైరీకి వాళ్ళు అటెండ్ అవ్వరు. ప్లస్ ఉల్టా 2 days అయినాక వాళ్ళే వస్తామన్నారు, కానీ రాలేదు. ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు పోలీసులకి దొరికిండ్రు? అంటే పోలీస్ శాఖనే చెప్తుంది మాకు దొరకట్లేదు అని. అంటే ఒక ట్వీట్ చేసిన వ్యక్తి ఎక్కడున్నారో ట్రేస్ చేయగలుగుతారు, కానీ ఒక ఫోక్సో కేసు అయిన వ్యక్తిని ట్రేస్ చేయలేని పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎవరు కాపాడుతున్నారు? అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ, డిపార్ట్మెంట్ని నేను అడిగితే పిఎం మోదీ గారు వచ్చిన సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంది, సెక్యూరిటీ ఉంది అని అన్నారు. మొత్తం ఉందా? అంటే రేపు పొద్దున అదే ప్రైమ్ మినిస్టర్ వచ్చే దారిలో ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, అది ఎవరికి మచ్చ? పోలీసు వాళ్ళు అక్కడే ఉన్నారు, అది ఇదని చెప్తున్నారు. ఒకవేళ జరిగింది, అక్కడే జరిగింది అనుకో, వారికే కదా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇదే నాయకులు ఎవరైతే ముస్లిం ది ఇష్యూ, ముస్లిమ్స్ హిందూని చేస్తే లవ్ జిహాద్ పేరుతో నేను చాలా ఇష్యూ చేశాను. ఇప్పుడు ఒక హిందూ మహిళకే కదా, ఒక హిందూ ఆడబిడ్డకే కదా ఇప్పుడు అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత జరిగినాక కూడా మళ్ళీ అది కుటుంబ సమస్య అన్నారు. ఎక్కడ కుటుంబ సమస్య? ఇన్ కేసు కుటుంబ సమస్య అయితే కుటుంబంలో మాట్లాడుకోవాలా, మీడియా దగ్గర ఎందుకు మాట్లాడినరు? ఇప్పుడు పిఎం మోదీ గారు వేదికలో మాట్లాడినారు కదా, అది ఫ్యామిలీ ఇష్యూ కదా, మరి ఎందుకు ఆ మీటింగ్లో మాట్లాడినరు? మళ్ళీ ఒక ర్యాలీలో, హనుమాన్ హిందూ ర్యాలీలో, అది ఒక హిందూకి సంబంధించిన ప్రోగ్రామ్ కదా, ఆడబోయి నువ్వు అట్లెట్లా మీ పర్సనల్ విషయాలు మాట్లాడతావు? అండ్ అక్కడ పోయి థ్రిటన్ ఎట్లా చేస్తావు? ఒక యూనియన్ మినిస్టర్ పొజిషన్లో ఉంది, వారు ఒక్కరినే కాదు, వారికి సపోర్ట్ చేసిన వ్యక్తులను అందరినీ కూడా వదలా అని చెప్పేసి అంత బహిరంగంగా వారు బెదిరించే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు పోలీసు వాళ్ళు వాళ్ళ మీద సుమోటోగా యాక్షన్ తీసుకోలేదు? ఆ విక్టిమ్ అక్యూజ్ ఫాదరే కదా, అంత బహిరంగంగా ఎందుకు కేవలం యూనియన్ మినిస్టర్ అని ఉన్నది? అందుకనే బీఆర్ఎస్ పార్టీ వారు రాజీనామా చేయాలి, వారి పవర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇప్పుడు దీన్ని ఇష్యూ ఎక్కువ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలే, బీజేపీ నేతలు, మహిళా నేతలు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడలే. కాంగ్రెస్ మహిళా నేతలు ఉన్నారు, ఇప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళే కావచ్చు, సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు, గతంలో కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు, మీ హయాంలోనే కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చాలా గట్టిగా క్వశ్చన్ చేసిండ్రు. మరి అదే ఇప్పుడు మంత్రి స్థాయిలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా, ఇంతవరకు ఈ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాల్సింది, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కేటీఆర్ సార్ మాట్లాడుతున్నారు, అండ్ జగదీష్ సార్ కూడా మాట్లాడుతున్నారు, కానీ మహిళలు మేము మాట్లాడడం జరిగింది. మేము ఎప్పుడైతే కేసు అయిందో మా మహిళా నాయకురాలే పోయి పేట్ బషీర్బాగ్లో ఇష్యూ చేస్తే ఆ తర్వాత సెక్షన్స్ చేంజ్ అయినాయి. ఆ తర్వాత ఉమెన్ కమిషన్కి పోయినాం. ఉమెన్ కమిషన్కి ఎందుకు పోయినరు? అమ్మాయి మైనర్ కదా, చైల్డ్ వెల్ఫేర్కి ఇవ్వమన్నారు. కానీ వాళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ అయితే ఆమె కూడా బాధితురాలే కదా, ఆమెను కూడా థ్రిటన్ చేస్తున్నారు కదా, ఆ మహిళ మీద సెక్యూరిటీ ఇవ్వాలి కదా, ఏం జరిగిందో ఒక మహిళా కమిషన్ ఎంక్వైరీ చేయాలి కదా. అక్కడికి వెళ్ళినాం. ఆ తర్వాత మైనర్ అని మాకు తెలుసు కాబట్టి చైల్డ్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు ఇమీడియట్గా మేము వెళ్ళే 1 day బిఫోరే సుమోటోగా వాళ్ళు ఇష్యూని తీసుకొని ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది
ఎందుకు మాట్లాడట్లేదు, ఎవరు కాపాడుతున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది అంటారా మీరు, ఎట్లా అంటారు? ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది కదా. ఇప్పుడు 9 days టైం ఎట్లా పట్టింది? ఒక ఇప్పుడు ఆయన 9 రోజులు కనిపించలేదు. ఒక్కరోజు ఒక వ్యక్తి లైసెన్స్ లేకుండానో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ పోతేనో ఇమీడియట్గా బండి తీసుకొని పేరెంట్స్ని పిలిపించడం, కౌన్సిలింగ్ చేయడం అదే చేస్తారు. బట్ 9 రోజుల పాటు ఒక వ్యక్తి కనిపించకపోతే, ఒక అక్యూజ్ కనిపించకపోతే మీకు బాధ్యత లేదా? వాళ్ళ డిపార్ట్మెంట్ని, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇమీడియట్గా పేరెంట్స్ని అడిగే ఇది లేకుండేనా? అంటే ఇప్పుడు నేను ఒక సామాన్య ఓటర్ని, ఆయన కేంద్ర సహాయక మంత్రి, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు సామాన్య ఓటర్ని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కానీ కేంద్ర సహాయక మంత్రి వాళ్ళని అంత తొందరగా మీరు ఇది చేసిన అది చేసిన మన అంత వేగ్గా అయితే వాళ్ళ మీద కేసులు పెట్టలేము. అనలేం. నేను ఏమంటున్నా, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నాం. ఇక్కడ లేక ఆ అమ్మాయి మేజరా మైనర్ అనేది కూడా ఒక 2 బర్త్ సర్టిఫికేట్స్. ఫోక్సో కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డీటెయిల్స్ తీసుకున్నాకనే రిజిస్టర్ చేస్తారు కదండి. వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్స్ తీసుకొని మేము మైనరా మేజరా అనేది తీసుకున్న తర్వాతనే ఆ ఫోక్సో కేసు అనేది వాళ్ళ మీద, ఆ వ్యక్తి మీద పెడతారు. అంటిల్ అన్లెస్ అట్లా పెట్టరు. ఉత్తిగానే ఒక పర్సన్ని కంప్లైంట్ ఇచ్చేయండి అనగానే ఎవరు కూడా పెట్టరు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ముందే ఈమె మైనరా మేజరా అనేది తీసుకున్న తర్వాతనే ఫోక్సో కేసు అనేది పెట్టి అప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం అవి జరుగుతుంది. అంత ఈజీగా మీరు అన్నట్టు ఆయన కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అంత ఈజీగా చేయలేరు. వాళ్ళకు కూడా ఉంటాయి, ఉంటది కదా. సో వాళ్ళు అట్లెట్లా చేస్తారు? మీరు అన్న పాయింట్ మీ దగ్గరే ఉంది, మీ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఇప్పుడు మైనరా మేజరా అనేది తెలియడానికి టైం పట్టిందని అంటే అది తెలిస్తేనే కదా ఫోక్సో కేసు అవుతుంది. కానీ దాని మీద ఒక 3 days టైం జరిగింది. అదే జాప్యం. ఇదంతా కూడా ఆయన పవర్లో ఉన్నారు కాబట్టి పైనుంచి సెంట్రల్ నుంచి బీజేపీ కాపాడే ప్రయత్నం, స్టేట్ నుంచి మొన్న మోదీ గారు ఏదైతే వచ్చి రేవంత్ రెడ్డి గారిని నాతో కలవండి, నేను జాగ్రత్తగా చూసుకుంటా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సెంట్రల్లోనేమో రాహుల్ గాంధీ పిచ్చోడిని చేస్తున్నారు వీళ్ళు. అంటే సెంట్రల్లోనేమో మోదీ దగ్గర పోయి రాహుల్ గాంధీ కొట్లాడతాడు, కానీ స్టేట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఎవరైతే వాళ్ళ నాయకుడు దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మోదీ మేరా బడా బాయ్ అంటాడు. మరి రాహుల్ ఏ బాయ్? చోటే బాయా లేదంటే మధ్యలో బాయా? అంటే ఏమనాలా? అర్థం అవ్వట్లే. రేవంత్ రెడ్డి గారు పక్కా బీజేపీ సపోర్టర్. అది అందరికీ గారు రాహుల్ గాంధీకి వెన్నుపోటు పొడుస్తున్నారు, కట్టప్ అయిపోయినంటారా? ఖచ్చితంగా అట్లనే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు, రాహుల్ గాంధీ గారేమో విపరీతంగా విరుచుకుపడతారు మోదీ గారి మీద సెంట్రల్లో ఏ అంశం వచ్చినా కదా. కానీ ఇప్పుడు ఎందుకు అక్కడేమో ఏమంటారు, ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా ఇంకేదైనా రకాలుగా ఏవైనా ఏ అంశాలు తీసుకున్నా కూడా వారు మోదీ గారి మీద ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీ గారు అరుస్తారు. మరి స్టేట్కి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు? ఓకే, స్టేట్ డెవలప్మెంట్ గురించి అని అనుకోవచ్చు. ఆ రోజు మోదీ గారు నాతో కలువు, నేను అట్లా చేస్తే ఇట్లా చేస్తాను, మరి ఇమీడియట్గా మీరు దాన్ని డిఫెండ్ చేయాలి కదా. మీరు నెక్స్ట్ డే స్టేట్మెంట్ ఇవ్వడము, లేదంటే అట్లా కాదు నేను ఎందుకు కలుస్తాను, నేను రాష్ట్ర అభివృద్ధి గురించి నేను మాట్లాడినా అని కొన్ని అంశాలు వారి మీద వచ్చినాయి కదా. మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, మీరు కలిసి ఉన్నారో మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అయితే మీ ఆఫీస్ నుంచో లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వేరే వాళ్ళ మీద. మరి మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మీరు దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు ఎందుకు? అక్కడ అందరు నమ్ముతున్నారు రేవంత్ రెడ్డి గతంలో అప్పటిదాకా, ఆ మీటింగ్ ముందు దాకా ఏదో ఇది జస్ట్ రూమర్స్ మాత్రమే, అవి కాకపోవచ్చు అని అనుకున్న వ్యక్తులు కూడా ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఇది పక్కా డైరెక్ట్గా వారు రేవంత్ రెడ్డి గారు బీజేపీతోనే పొత్తుండి పనిచేసుకుంటున్నారు. అందుకనే ఆయన కేసు ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు కాపాడుతున్నారు, స్టేట్లో వాళ్ళ బీజేపీ నాయకులను నేను కాపాడుతున్నాను. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా. ఇంత జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం మీద ఏడ్చే వాళ్ళు సెంట్రల్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు మా తరఫు నుంచి ఏదైనా పొరపాటు జరిగినా జరగకపోయినా మేము ఏదైనా విమర్శించినా ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత ఇంకా ముందు లేదు. నేనేమంటే మేము తక్కువ అని అంటే మరి వారికి జవాబు ఎట్లా చెప్పాలి? మా డిగ్నిటీని ఎప్పుడు మాట్లాడతారు? ఆపోజిట్ పర్సన్ ఎట్లా మాట్లాడితే వాళ్ళకి అట్లా సమాధానం ఇస్తాం. వాళ్ళే చక్కగా మాట్లాడితే మేమెందుకు సరిగ్గా చెప్పాము? స్టార్ట్ ఎక్కడైందంటారు? మరి వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మీరు ఒకసారి మొత్తం చూసుకోండి. ఎప్పుడైనా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారు ఎప్పుడైనా పేరు తీసిండ్రా అండి? రేవంత్ రెడ్డి గారు ఆయన ఎందుకు తిడుతున్నారు?
ఆయన చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఎప్పుడైనా మాట్లాడిండా? మీరు చూసి ఉండొచ్చు కదా. అంతెందుకు సరే మేము మాట్లాడుతున్నాం అనుకోండి, మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేసిండు? కేసీఆర్ గారు ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని విమర్శించిండా? అంటే పర్సనల్ అటాక్ ఎప్పుడైనా చేసిండా? ప్రభుత్వం పరంగా పనులు చేయకపోతే ప్రశ్నించిండు కొన్ని సందర్భాలలో తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరే తీయలేదు ఇప్పటిదాకా. ఏ సభలో చూసుకోండి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎక్కడ మొదలైంది? ఇప్పుడు మీరు చెప్పండి. డెఫినెట్గా ఇది రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ పెట్టిందే కదా, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ పెట్టిందే కదా. నిజంగా మీరు రాజకీయమే చేయాలనుకుంటే దానికి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు ఎలక్షన్ సందర్భంలో మీరే చెప్తారు, ఎలక్షన్ల టైంలో మనం చూసుకుందాం నువ్వేం చేసినావు నేనేం చేసినావు, కానీ నీకు అవకాశం ఇచ్చినప్పుడు 5 ఏళ్ల పాటు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ వచ్చిన అవకాశాన్ని ఆయన యూజ్ చేసుకోకుండా దాన్ని ఇంకా నేను ప్రతిపక్షంగానే ఉన్నా, నేను ఇట్లనే మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. నీ పొజిషన్ నువ్వు ఎట్లున్నావో చేంజ్ చేసుకోవాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక తీరు, నువ్వు అధికారంలో ఉండి ఒక చైర్లో కూర్చుని ఆ చైర్కి నీకు వాల్యూ ఇవ్వాలి, దొరకాలి అని అంటే నీ మాట తీరు, నీ పనిచేసే విధానం చేంజ్ చేసుకోవాలి. కానీ అది అక్కడ జరగట్లేదు. ఇంకా కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, మేము అధికారంలో ఉన్నామని మమ్మల్ని విమర్శించే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఏ వేదికలో పోతే ఆయన చేసిన పనులు ఒక్కసారి చెప్పండి. ఆయన స్పీచ్లు ఇస్తారు కదా, గంటనో గంటన్నరనో హాఫ్ అన్ అవరో 10 నిమిషాలు 15 నిమిషాలు ఎన్ని నిమిషాలు మాట్లాడితే ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడతారా, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి ఎక్కువ మాట్లాడతారో ఒకసారి మీరు అన్ని ఆయన డే 1 ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఈ రోజు దాకా ఆయన స్పీచ్లు తీయండి, మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఎక్కడికి పోయినా సెంట్రల్ని విమర్శించడం తక్కువ, బీజేపీ పార్టీని విమర్శించడం తక్కువ. ఎందుకంటే సెంట్రల్ నుంచి మనకు ఒక్క రూపాయి కూడా రాలే. మరి ఏ రకంగా వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళ ఎంపీలు కానివ్వండి ఆయన కానీ ఎక్కడ డిఫెండ్ చేసిన ఎక్కడ మాట్లాడింది ఏడ తూతూ మంత్రంగా. ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడిండ్రు కదా. అరవింద్ గారి గురించి మాట్లాడట్లే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏం చేస్తున్నారు, సెంట్రల్ నుంచి మనకు ఒక్క రూపాయి ఇస్తలేరు అని మనము చూసుకున్నాం కదా, మనం బడ్జెట్ చూసినాం కదా. వేరే రాష్ట్రాలకు ఎన్ని వచ్చినాయి, తెలంగాణకి ఎంత వచ్చినాయి మనం చూసినాం కదా. మరి ఆడెందుకు మాట్లాడతలేరు? మీకు అవకాశం ఉంది కదా, మీకు అవకాశం ఇచ్చిర్రు కదా. స్టేట్లో అవకాశం ఇచ్చిండ్రు, సెంట్రల్లో కూడా అవకాశం ఇచ్చిండ్రు. మరి ఏడ మాట్లాడుతున్నారు, ఎక్కడ గట్టిగా కొట్లాడుతున్నారు, ఎక్కడ మీరు వారు ప్రశ్నిస్తున్నారు? నిజంగా జరుగుంటే మనకి ఏదో ఇప్పుడు సరే ప్రశ్నించే పక్కకు పెట్టు, మోదీతో మంచిగానే ఉన్నావు కదా, గతంలో మేము అంటే మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము దూరం ఉన్నాం, మాకు ఇవ్వలేదు. మరి నువ్వు మంచిగా ఉంటున్నావు కదా, బాయ్ అని తిరుగుతున్నావు కదా, మరి ఇంకెక్కువ ఇవ్వాలి కదా. వచ్చిన ప్రతి సభకి నువ్వు అటెండ్ అవుతున్నావు. మోదీ గారు ఎప్పుడైనా 2 సార్లు ఒక్కసారో, మరి ఇక్కడి నుంచి ఆయన 100 సార్లు ఢిల్లీకి పోయినప్పుడు ఆయనను కలుస్తలేడా? ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం గురించి పోతున్నా, తెలంగాణకు నిధులు తీసుకురావడానికి పోతున్నా, ఆ మంత్రిని కలుస్తున్నా, ఈ మంత్రిని కలుస్తున్నా అని అన్నారు. మరి అన్ని మంత్రులను కలిసి ప్రధానమంత్రిని కూడా కలిసినప్పుడు నీకు ఎన్ని నిధులు రావాలా, రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఒకసారి ఆ లెక్క కూడా చూపించాలి కదా. ఏ రకంగా ఏం జరుగుతుంది అవన్నీ కూడా ఏం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కేవలం ప్రతిపక్షం మీద పడి ఏడవడం, వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా, అది ప్రతిపక్షమే కానివ్వండి, సామాన్యమైన ఓటరే కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా కానీ వారి మీద నీ ప్రతాపం చూపిస్తున్నావు తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయడానికి ఎవరైతే అంటే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి మీద మాట్లాడట్లేదు. మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మేమేదో ప్రతిపక్షంగా ఉన్నామని మాట్లాడేది కాకుండా మీరే స్వయంగా ఏం జరుగుతుంది అనేది మీకు ఎవరికైనా తెలుస్తుంది. మీరు జర్నలిస్ట్, మీకు ఆ మాత్రం అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటిదని మీరు చూస్తున్నారు. మాకు అవకాశం ఇవ్వలేదు, పార్లమెంట్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అదే అవకాశం ఇచ్చుంటే మొన్న మేము కొట్లాడుతున్నాయినా, మరి వాళ్ళేమో కొట్లాడలేదు. మీరు చూసి ఉండొచ్చు కదా కొన్ని సందర్భాలలో. మరి ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది రాష్ట్రంలో. సో కేవలం వాళ్ళు కలిసి ఉండడానికి ఇవన్నీ ఇది చేసి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ కంటే కేసులు ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మీదనే ఎక్కువ ఉన్నాయి, అంటే నాయకుల మీద, మాట్లాడే వాళ్ళ మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారండి, కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు, కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు ఏంటో మీరు చూస్తున్నారు. అదే ధీటుగా మేము సమాధానం చెప్తే మా మీద కేసు అయితే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద? ఆయన పెట్టిన చట్టం ఆయనకి ఎందుకు ఇంప్లిమెంట్ కాదు? అంటే ముఖ్యమంత్రి గారిని మీరు ఆయననే పెట్టిండు కదా. ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడినా కూడా కేసు చేయాలి. అనుచితంగా వ్యక్తులని ఎవరినైనా దూషించి మాట్లాడితే మొన్న అసెంబ్లీలో ఆయననే కదా పెట్టింది, ఆయననే కదా చట్టం తీసుకొని వచ్చింది.
ఎవ్వరు కూడా ఎవరిని పర్సనల్గా అటాక్ చేయదు, చేస్తే వాళ్ళ మీద కేసులు కావాలి. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయననే కదా ఫస్ట్ మాట్లాడింది. ఎక్కడైనా కేసీఆర్ గారు మాట్లాడిండ్రా? ఎందుకు ఊహా అంటే కేసీఆర్ గారి పేరు తీసుకొని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు, మనుగడలో లేదు, అసలు లేనే లేదు అన్నప్పుడు అదే పార్టీని ఎందుకు తలుచుకుంటున్నావు? ఈ రోజు దాకా, ఈ నిమిషం దాకా కూడా ఎందుకు అంటే మీరంటే భయపడుతున్నారా రేవంత్ రెడ్డి గారు? కాదా మరి? ఇప్పుడు భయంతోనే ఇంత మీరు పనులు చక్కగా చేయలేదు కాబట్టి ఆయన పేరు తీస్తున్నారు, కానీ పనులు చక్కగా చేస్తే ఎవరు చేయాలి పనులు? ఇప్పుడు ఎవరు ఉన్నారు అధికారంలో? మేం కాదు కదా. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు మీరు చేసిన అప్పులు చేయబట్టి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ పథకాలకి డబ్బులు సరిపోతలేవు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, బహిరంగంగానే చెప్తున్నాడు. మీరు ఆయన చెప్తున్నాడు కదా. సో నోటి మాట వింటారా? అఫీషియల్ డాక్యుమెంట్ మీరు దాన్ని కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు కోర్టుకి పోయినప్పుడు మీ మాట నా మాట వింటారా? ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని వాళ్ళు మనకి జడ్జిమెంట్ ఇస్తారా? ఆబ్వియస్గా జడ్జిమెంట్ అనేది ఎవిడెన్సెస్ మీద, ప్రూఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సరే, మీరు ఏదైతే క్వశ్చన్ అన్నారో పార్లమెంట్లో బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారు ఒక క్వశ్చన్ వేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది అని వారు చెప్పినప్పుడు ఎంత వచ్చింది మీకు తెలుసు, ఇప్పుడు ఎంత ఉంది అది కూడా మీకు తెలుసు. మరి ఆ అప్పులు నిజంగా ఆయన తీర్చుతున్నాడు అంటే ప్లస్ రెవెన్యూ కూడా జనరేట్ కావాలి కదా. రెవెన్యూ ఎందుకు జనరేట్ అవ్వట్లేదు? ఒకవేళ జనరేట్ అయిన రెవెన్యూ ఎక్కడ పోతుంది? డెవలప్మెంట్కి, స్కీమ్స్కి పోవాలి కదా. కమిషన్ రూపంలో ఎక్కడ పోతుంది? మీరు అది కూడా చూడాలి కదా. గతంలో కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చిండ్రు అంటే ఎగ్జాంపుల్, మీరే ఇల్లు కట్టుకోవాలి, లోన్ తీసుకోవాలి కదా. మీ దగ్గర డబ్బులు ఉండే బ్యాంక్ లోన్ తీసుకునే దాన్ని మీరు ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటారు. మరి తెలంగాణ రాష్ట్రం కొత్తది కదా. వారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం మన చేతికి వచ్చినప్పుడు, మన కంట్రోల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా అప్పులు ఉండే, దాన్ని పెట్టుకొనే అప్పులు కడుతూ డెవలప్మెంట్ చేసిండ్రు. మీరు చూడొచ్చు ఎన్ని మెడికల్ కాలేజ్ కట్టిండ్రు, సెక్రటేరియట్ కట్టినారు, ఫ్లైఓవర్స్ కట్టినారు, రోడ్స్ వేసినారు, వివిధ రకాల స్కీమ్స్ ఇచ్చినారు. అవన్నీ కూడా మనకి 10 ఏళ్ల కాలంలో క్లియర్ కట్గా కనిపిస్తాయి ఏమేమి జరిగినాయి ఏంటి అనేది. మేము ప్రతి ఒక్క దగ్గరికి కూడా తీసుకెళ్ళి చూపించగలుగుతాం, డాక్యుమెంట్ రూపంలో కూడా మీకు ఇవ్వగలుగుతాం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2.5 yearsలో ఎక్కడ ఏం కట్టడాలని మీరు చూపించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి వారు శంకుస్థాపన చేస్తున్నారు, కానీ కొత్తగా వాడు తీసుకొచ్చింది ఏం లేదు. మీరు తీస్తున్న మాట కూడా నాకు తెలుసు. ఫోర్త్ సిటీలో ఇప్పుడు దాకా డెవలప్మెంట్ ఏమైంది? కమిషనరేట్ చేసిండ్రు అక్కడ, అంటే స్టూడియోస్ వస్తున్నాయని చెప్పేసి మనకి వార్తలు చూసినాం. బాలీవుడ్ నుంచి కూడా వాళ్ళు స్టూడియోస్ పెట్టడానికి సంతోషం. ఇప్పుడు అదంతా పక్కకు పెడితే గతంలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, స్కిల్ యూనివర్సిటీ కడతాము అన్నారు. వాళ్ళు వెళ్ళి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏందో ఒకసారి విజువల్స్ మీరు వెళ్ళి చూడగలుగుతారు. అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అక్కడ పోయి ఒక ఫౌండేషన్ స్టోన్ని వేసి వచ్చిండ్రండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏందో ఒకసారి మీరు అక్కడికి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. పిచ్చి చెట్లు పెరిగిపోయి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా ఉంది. అంటే నేనేమంటున్నా, డెవలప్మెంట్ చేస్తే నీకు అక్కడ కనిపిస్తుంది ఏదున్నా. అది పక్కకు పెడితే స్కీమ్స్, పెన్షన్ పెంచుతాను, ఇప్పటిదాకా పెంచలేదు. మన ఏమంటారు, తులం బంగారం ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. 200 యూనిట్ ఫ్రీ అన్నారు. ఒక్కసారి మీరు వెళ్ళండి, మీ లైవ్గా కెమెరాలు పట్టుకొని ప్రతి ఇంటికి ఎవరైతే గుడిసెలలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి అడగండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ వస్తుందా వస్తలేదా. గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల పేర్లతో కొన్ని ఫామ్స్ తీసుకున్నారు, ఫామ్స్ ఫిల్అప్ చేసుకున్నాను. ఎండలలో నుంచోబెట్టి, లైన్లలో నుంచోబెట్టి నెలలు ఆ ఫామ్స్ అన్నీ కలెక్ట్ చేసిండు, ఫిల్అప్ చేసుకొని. దాంట్లో ఏమేమి ఉన్నాయి? ఇంద్రమ్మ ఇల్లు ఉంది, పెన్షన్ ఉంది, రేషన్ కార్డు ఉంది, 200 యూనిట్స్ ఉంది, మహాలక్ష్మి స్కీమ్స్ అవన్నీ ఉన్నాయి. మహాలక్ష్మి అంటే ఫ్రీ బస్ అవుతుంది, దాంట్లో ఒక్కటే లేదు. అదే అదొక్కటి ఫ్రీ బస్ ఒకటే లేదు, దాని కింద ఉన్న మిగతా అంశాలు. గ్రూప్లో ఉన్న సభ్యులకి 2500 ఇస్తా అన్నారు. సో ఇవన్నీ అంశాలలో అది ఎందుకు పెట్టను? యూజువల్గా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళకి లబ్ధిదారులకి అందించాలి. దాంట్లో ఇప్పుడు ఏది అమలు అవుతుంది? ఉట్టి ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతుంది. మిగతా స్కీమ్స్ పెట్టుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ మీ సేవకు పోవాలా, మళ్ళీ చుట్టూ తిరగాల. మరి అది ఎందుకు పెట్టిను? ఇప్పుడు మళ్ళీ మీ సేవకి వెళ్ళాలి, మళ్ళీ ఇవన్నీ చెయ్యాలి అన్నప్పుడు నువ్వు అవన్నీ పెట్టి ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేసినావు? ఇప్పుడు పెన్షన్ పెట్టుకోవాలంటే మళ్ళీ మండల ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు పెట్టుకోవాలని అంటే మీ సేవాకు పోవాలి, అప్లై చేయాలి, మళ్ళీ అది రెవెన్యూ ఆఫీస్కి ఇవ్వాలి. 200 యూనిట్ కరెంటు పెట్టుకోవాలి, అవన్నీ ఫామ్ ఫిల్అప్ చేసి నీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చిండ్రు కదా. మీరు కొంతమంది సభ్యులను పెట్టుకున్నారు, ఎంక్వైరీ చేయించుకున్నారు, అన్నీ చేసిండ్రు. మరి ఆ రికార్డ్ అంతా ఎక్కడ పోయింది? ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ అయినాయి? వాళ్ళ టైం, డబ్బులు అన్నీ వేస్ట్ అయినట్టే కదా. సో ఇంత కాలయాపన చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పాలన, అడ్మినిస్ట్రేషన్ అనేది డీసెంట్రలైజ్ కావాలి, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అందించాలి. ఊరికే ప్రజలు తిరగద్దు.
గతంలో 2000 పెన్షన్ 200 పెన్షన్ ఉన్నప్పుడు మండల ఆఫీస్కి వచ్చి తీసుకోని పరిస్థితి ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని అకౌంట్లలో ఎవరి అకౌంట్లలో వాళ్ళకి వేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఊరికే మండల ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెన్షన్ల ఊరికి మళ్ళీ మండల ఆఫీస్లో తిరగాల. రైట్. పెరగట్లేదు కదా. ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన 2000 పెన్షనే ఇప్పటికి వస్తుంది. అది కూడా కొన్ని సందర్భాలలో కొంతమందికి రాలే, నెలగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏదో వెరిఫికేషన్ కేవైసీ చేయాలి అని అంటున్నారు. దానికి ఇప్పుడు ఈ ఎండలల్లో పెద్ద మనుషులు చాలామంది సీనియర్ సిటిజన్లు ఉంటారు, హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మండల ఆఫీస్కి వచ్చి చేసే దానికంటే మీ మండల ఆఫీస్ వాళ్ళే ఆ ఇంటికి పోయో లేదంటే ఆ పలానా ఏరియాలలో పెట్టో ఏదైనా క్యాంప్ పెట్టి అక్కడికక్కడ వారికి చేస్తే బెటర్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్లు ఇస్తలేవు, వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు, అక్కడి నుంచి ఆటో ట్రావెల్ చేసుకొని ఇక్కడ దాకా రావాలా, ఆ ఇబ్బందులు, హ్యాండిక్యాప్ వ్యక్తులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో ఇవన్నీ ఇంత ఇబ్బందికరంగా ఉండే. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వార్డ్ ఆఫీసులు ఉంటుండే, ఏ డివిజన్కి ఆ డివిజన్ వార్డ్ ఆఫీసులు ఉంటుండే. ఏమైనా కంప్లైంట్లు ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా అక్కడికి వెళ్ళి చెప్పే పరిస్థితిగా ఉండే. ఇప్పుడు ఆ వార్డ్ ఆఫీసులు మూత పడిపోయినాయి, ఎక్కడ కూడా అవి నడవట్లేదు. ప్రజాపాలన అంటున్నారు, మండే ఏమంటారు ప్రజావాణి అక్కడికి కండక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజావాణిలో మీకు వచ్చిన సమస్యలు ఏవైతే మీకు ఇప్పటిదాకా ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని మీరు సార్ట్అవుట్ చేసి ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అవి తీస్తే క్లియర్గా మీకు తెలుస్తుంది. ఏవి కూడా సార్ట్అవుట్ కావాలి, తీసుకొని పక్కకి డస్ట్బిన్లో వేయడం తప్ప జస్ట్ తూతూ మంత్రంగానే నడుస్తుంది. ఎవరు కూడా ఆఫీసర్స్ సీరియస్గా పనిచేయట్లేదు. గతంలో ఉన్న భయము ఏ ఆఫీసర్కి లేదు. ఎవరైనా పోయి మేము సీరియస్గా క్వశ్చన్ చేసినా కూడా ఏముంది మీరేం చేస్తారు చెప్పుకోపోండి అన్న తీరుగా కూడా అందరు ఉన్నారు. ఎందుకు అంటే ఈ మున్సిపల్ శాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి గారి రివ్యూ జరగదు, స్పెషల్ ఆఫీసర్స్ అన్నారు. ఇప్పుడు మా పదవీ కాలం కూడా ముగిసింది, ఏం జరుగుతుంది ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. ఇంటర్నల్గా జిహెచ్ఎంసీలో కానివ్వండి, వివిధ ఏమంటారు అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో అడగడానికి లేదు. ఒకవేళ అడిగితే మీరు ఎవరు అన్న తీరుగా మాట్లాడుతున్నారు. ఈ భయం ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి ఆఫీసర్స్ మినిస్టర్ ఉన్నారు, అప్పుడేమో కేటీఆర్ గారు ఉన్నప్పుడు రివ్యూ మీటింగ్స్ జరుగుతుండే. ప్రతి అసలు ఏం జరిగింది ఏంటి అని మంత్లీ 1, 2, 3 సార్లు రివ్యూ మీటింగ్స్ జరుగుతుండే. భయం లేక ప్రజల మీద ఏమంటారు ప్రజలకు సేవ చేయలేక ఇష్టం వచ్చినట్టు గాలి. మీరు ఒక్కసారి రండి, బస్తీలకి రండి, ఎన్ని ఇష్యూస్ అయినా ఒక కంప్లైంట్ చెప్తే ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిగా అవి అంటే అప్పుడేమో ఇమీడియట్గా అయిపోయే పరిస్థితి ఉంది, 1 డేనో 2 డే లేట్ అవుతున్నాయి. ఇప్పుడు నెలలు స్ట్రీట్ లైట్ పరిస్థితులు చూడండి. నైట్ టైంలో మీరు ఒకసారి తిరిగితే స్ట్రీట్ లైట్ల పరిస్థితి ఏంటి, శానిటేషన్ పరిస్థితి ఏంటి, డ్రింకింగ్ వాటర్ పూర్తిగా రావట్లేదు. ప్రజలు ఈ ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న చాలామంది రోడ్లలో మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది, మళ్ళీ బిందెలు పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. గతంలో అప్పుడు ఇష్యూస్ లేకుండే. 2018 తర్వాత 17-18 తర్వాత అప్పుడు దాకా మనకు ప్రాబ్లం ఉండే, ఎందుకంటే మన హైదరాబాద్కి ఆ వాటర్ తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ 8 ఏళ్ళ 9 ఏళ్ళ కాలంలో ఒకసారి మీరు చూసుకుంటే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు. ప్రతి ఇంటికి నల్లా ఉంది, ప్రతి దగ్గర గ్రౌండ్ వాటర్ ఉండే. అంటే అట్లా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అట్లా నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇష్టం వచ్చినట్టు మోరీలు పొంగిపోతున్నాయి, నాలల చెత్త డీసిల్టింగ్ తీసే పరిస్థితి లేదు. రేపు మళ్ళీ వర్షం పడినప్పుడు మళ్ళీ అదే ఇది ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే పబ్లిక్ కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో డీసిల్టింగ్ చేయాలి, వర్షాకాలంలో చేస్తే ఏం ఫాయిదా? మీరు ముందే ఒక టెండర్ అయిపోతుంది అని అంటే ప్రయర్గా మీరు దాన్ని పెట్టుకొని చేయాలి. కానీ మొన్న మేము కౌన్సిల్ అయిపోయేదాకా కూడా ఆ టెండర్లు పెట్టలేదు, పెడతాం మెల్లగా. అంటే ఇప్పుడు కూడా అవి నడుస్తున్నాయి, ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిగా వర్క్ ఎగ్జిక్యూట్ కాలే. నేను ఆల్మోస్ట్ 3 years అవ్వడానికి వస్తుంది. ఒక నాలా వర్క్ పెట్టాము మా దగ్గర, మా ఏరియాలో ఒక నాలా 1.5 kilometer ఉంది. మా బస్తీలలో మా ఏరియాకి సంబంధించిన వాళ్ళు వర్షాకాలంకి ఇబ్బంది పడుతున్నారు అని స్టాండింగ్ కమిటీలో గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు మా పద్మారావు గారి చొరవతోటి 10 కోట్ల నిధులు మేము శాంక్షన్ చేసుకున్నాము. ఇప్పుడు 2.5 years అవుతుంది, ఇప్పటిదాకా వర్క్ ఎగ్జిక్యూటివ్ కావట్లేదు. మేము దానికి సహకరిస్తామని చెప్పినాం. అంటే అది నాలా ఏరియా కొంచెం సెన్సిటివ్, ఇల్లు ఏమైనా డిస్టర్బ్ అవుతుంది, అది మా బాధ్యత కదా. మేము పెట్టినప్పుడు మేము మా పబ్లిక్తో మాట్లాడుకొని చేపిస్తామని. ఆ ఫండ్స్ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆ ఫండ్స్ మాకు కావాలి, అవి శాంక్షన్ అయిన ఫండ్స్. ప్లస్ అట్లా కొన్ని మేజర్ వర్క్స్ శాంక్షన్ అయ్యి వాళ్ళు డబ్బులు ఇవ్వక ఆపేసి ఆ పనులు చేయక ప్రజలను ఇబ్బంది పెడుతూ అండ్ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా మీద విమర్శిస్తున్నారు. అంటే మేము పోయి తీసుకొస్తాం, మేము చేస్తాం అని చెప్పేసి కొంతమంది బస్తీ లీడర్లు మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఫండ్ ఉంది కదా అది రిలీజ్ అయింది అంటున్నారు. రిలీజ్ అయినప్పుడు మరి కంపల్సరీ అక్కడ ఏదో ఒక రిలీజ్ కాలే,
ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, అంటే టెండర్ అయింది, టెండర్ పార్టిసిపేట్ చేయాలి, బట్ అక్కడ టెక్నికల్ రీజన్స్ వల్ల రావట్లేదు. సో అది రాకపోతే వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకొని ఇంత డిలే కావద్దు ఒక ప్రాజెక్ట్ మీద. స్టాండింగ్ కమిటీలో ఒక్కసారి అది స్టాండింగ్ కమిటీ అప్రూవల్ అంటే క్యాబినెట్ అప్రూవల్ లాగా. మా జిహెచ్ఎంసీలో క్యాబినెట్ ఏదో ఒక జియో ఇచ్చినా ఏదైనా వర్క్ శాంక్షన్ అయినా కూడా అది ఖచ్చితంగా అది వెనకకు పోదు. అది స్టాండింగ్ కమిటీ అప్రూవల్ అన్నప్పుడు డెఫినెట్గా దానికి అథారిటీ ఉంటుంది, ఇమీడియట్గా అది కావాలి. మరి ఎందుకు జాప్యం జరుగుతుంది, కాంట్రాక్టర్స్ వస్తలేరు అని అన్నారు. మరి దాన్ని అంటే నెక్స్ట్ చర్య ఏం తీసుకోవాలి, వాళ్ళు రావడానికి ఏం చేయడానికి ఎట్లా ఏంటి అనేది మనం దాని గురించి ఆలోచించాలి కదా. రిపీటెడ్గా మేము దీని గురించి కమిషనర్ గారిని అడుగుతున్నాం, జోనల్ చేస్తామని అంటున్నారు, చెయ్యము అని అనట్లే, కానీ వర్క్ ఎగ్జిక్యూటివ్ కావాలి కదా. మా దగ్గర గతం కంటే కొద్దిగా బెటర్. వర్షం పడినప్పుడు ఒక మనిషి మునిగిపోయేంత పరిస్థితి అప్పుడు ఉంటుండే. బట్ క్రమంగా మేము చేస్తున్న డెవలప్మెంట్లో భాగంగా నాలాని కొంచెం డీషిల్టింగ్ చేయడం, కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంతో భాగంగా కొద్దిగా తగ్గింది. ఇంకా తగ్గాలి, ఇంకా కూడా ప్రజలకి రిలీఫ్ ఉండాలి. ఇళ్ళకి వచ్చి అంటే వచ్చి ఆ వాటర్ అన్నీ కూడా ఆగిపోయి, అంటే మనం ఆపలేము ఎక్కువ, బట్ మనంతు ప్రయత్నం కొద్దో గొప్ప. ఇప్పుడు ఒకప్పుడు ఇంత ఉండే, ఇప్పుడు ఇంత ఇక్కడ దాకా వస్తే ఏ ప్రాబ్లం ఉండదు కొద్దిగా. ఇప్పుడు గతంలో మొత్తం వాళ్ళ సామాన్లన్నీ ప్రాణహానిగా ఉండేది, ఇప్పుడు అది లేదు. ప్లస్ వాళ్ళ హౌజెసే కానివ్వండి ఏవి కూడా మునిగిపోకుండా ప్లస్ వాళ్ళ సామాన్లు పాడవ్వకుండా ఉండడానికి నేను తీసుకున్న చర్య. దాన్ని అది సీరియస్ ఇష్యూ ప్లస్ కన్సిడర్ చేయండి అని చెప్పేసి గతంలో అడిగితే శాంక్షన్ చేసారు, అది ఇవ్వట్లేదు. ప్లస్ మా హయాంలో మా పద్మారావు గారు పేద ప్రజలను అంటే దృష్టిలో పెట్టుకొని మా దగ్గర గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ ఉండేది. గతంలో కేసీఆర్ గారు ఏదైతే ఉచిత విద్య అన్నాడో కేజీ నుంచి పీజీ వరకు, అది మా దగ్గరనే మొదటిగా స్టార్ట్ అయింది. 2022-23లో ఆ జీవో వచ్చి మా దగ్గర వర్క్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా అంటే మేము కూడా నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వస్తుంది, మనం ఇప్పుడు వర్క్ స్టార్ట్ పెట్టేస్తే తొందరగా అయిపోతుంది అనుకొని మేము బిఫోర్ ఎలక్షన్స్కి 6 months బిఫోర్ మేము వర్క్ స్టార్ట్ పెట్టడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అయినా కూడా వాళ్ళు చాలా పెద్ద మాటలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, పెద్దగా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. సో అవన్నీ చెప్పారు కదా, ఇంకా బెటర్గా చేస్తారేమో, మాదేమో లేట్ అయిందేమో, కనీసం వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతుందేమో అని అనుకున్నాం. రిపీటెడ్గా మా పద్మారావు గారు ఏమంటారు మన రేవంత్ రెడ్డి గారికి చెప్పారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పారు, కలెక్టర్ గారికి చెప్పారు, చేసేద్దామన్నా అయిపోతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మా పద్మారావు గారి పేరు తీసి పజ్జన్న గారు అడిగినరు 30 కోట్లు ఇచ్చేసినాం అన్నాడు. ఇప్పుడు దాకా 30 రూపాయలు రాలేదు. అది అస్తవ్యస్తంగా పాడైంది, ఆ వర్క్ జరగట్లేదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మేము రిపీటెడ్గా చెప్తూ ఉన్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, మీరు దీన్ని చెయ్యండి, మా ప్రాంత స్కూల్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అందరినీ మేము డివైడ్ చేసినాం. జూనియర్ కాలేజ్ని ఒక దగ్గర, డిగ్రీ కాలేజ్ ఒక దగ్గర, స్కూల్ ఒక దగ్గర, ప్లస్ వాళ్ళు షిఫ్ట్ బేసిస్ మీద నడుస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, తొందరగా ఇది చెయ్యండి అని చెప్పేసి మేము 2.5 years నుంచి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా కూడా అసెంబ్లీలో వాళ్ళు చెప్పినాక కూడా ఇప్పటిదాకా ఆ ఫండ్స్ మా దగ్గరికి రాలే. మేము ఎమ్మెల్యే గారి త్రూ మేము రిపీటెడ్గా మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా కూడా అయిపోతాయి, ఫండ్స్ లేవు, అయిపోతుంది కానీ ఫండ్స్ లేవు. ఎప్పుడు అయిపోతాయో తెలియదు, ఎప్పుడు ఫండ్స్ వస్తాయో తెలియదు ప్రజల మంది. మరి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము తీసుకొస్తాం శాంక్షన్, అది శాంక్షన్ అయింది మా ఏరియాలో ఉన్న వాళ్ళు, అది శాంక్షన్ అయినది మేము శాంక్షన్ చేసి తీసుకొస్తాం అంటున్నారు. ఎట్లా తీసుకొస్తారు, శాంక్షన్ అయింది, డబ్బులు కదా మీరు తీసుకురావాల్సింది, శాంక్షన్ కాదు, డబ్బులు తీసుకురండి. మళ్ళీ వీళ్ళు మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు, మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటారు, వాళ్ళు ఇట్లా కూర్చుంటారు అంటే, అరే మరి మీరేడా కూర్చుంటున్నారు, మీ ముఖ్యమంత్రి ఏడా కూర్చుంటున్నారు, మీరు ఎమ్మెల్యేని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రయత్నం చేసిండు, డబ్బులు ఎమ్మెల్యే గారు ఇవ్వలేరు కదా. అక్కడ కూడా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా పర్సనల్గా కూడా కొన్ని పబ్లిక్ యాక్టివిటీస్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ ప్రభుత్వం ఉండి వీళ్ళ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తారు. మాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. డబ్బులు ఇవ్వాల్సింది ఎవరు, మీ ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వం కదా డబ్బులు ఆపుతుంది లేదని చెప్పేసి అనేది వాళ్ళు. మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలా,
మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని విమర్శించాలి, ఎమ్మెల్యే గారిని విమర్శించడం ఏంటి మాకు అర్థం కాని విషయం. అంటే డెవలప్మెంట్ అయ్యే దగ్గర కూడా ఇలాంటి చిల్లర పాలిటిక్స్ చేసి ఈ చిల్లర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. వాళ్ళే చేస్తున్నారు. ప్లస్ ఉల్టా మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని విమర్శించడం అనేది నిజంగా విడ్డూరంగా ఉన్నాయి. మేము అంటే ఇప్పటి వరకు మీరు చూసుకున్నారా, మీరు అసలు గతంలో 2 సార్లు మీరు గెలిచారు, కానీ 3ఓసారి ఓడిపోవడానికి కారణాలు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అంటే పార్టీ సమీక్షించుకుంది ఏం జరిగిందో ఏంటో అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేసిండ్రు. అండ్ నెక్స్ట్ టైం అట్లా కాకుండా చూసుకున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ మా తప్పు ఏంటనంటే మేము చేసుకున్న డెవలప్మెంట్ పూర్తి స్థాయిగా చెప్పుకోలేదు. అది మా దగ్గర ఉన్న అది మీ వైఫల్యం అంటారు. డెఫినెట్గా అది మేము చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రజల దాకా పోతుంది కదా. ఇట్లా వీళ్ళలాగా రాంగ్ ప్రాపగాండా జనాలను పెట్టుకొని చేయడం అవన్నీ మేము ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడైతే మరి మొత్తానికైతే జిల్లా వారీగా చూసుకున్నట్టయితే అంటే 119 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు మొన్న అలొకేట్ చేసిండ్రు. ఎవరెవరు అనేది కూడా మనకు పేర్లు మొత్తం అర్థమైంది. ఈసారన్నా కరెక్ట్గా మీరు చేసుకొని ముందుకెళ్తారా లేకపోతే ఎట్లా అంటారు? డెఫినెట్గా పార్టీకి తెలుసు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఏం జరుగుతుందో అనేది. వాళ్ళు దాని బేసిస్ మీద వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అండ్ డెఫినెట్గా పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో అవి కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ అది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లైక్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో అదైతే జరుగుతుంది. ఎక్కడ కూడా జాప్యం జరగదు. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఒక పాయింట్ తీశారు మీరు మాట్లాడుతూ, తెలంగాణలో కొన్ని అంశాలు జరుగుతున్నాయి. ఒక అంశం అయిపోయి అది క్లోజ్ అయ్యాక కొత్తవి వస్తున్నాయి. అంటే మాట్లాడలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అన్ని అంశాలు అన్ని ఇష్యూస్ మనకి వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా. అందుకనే పూర్తి స్థాయిగా ఒక ఇష్యూ మీద ఫోకస్ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే అంత జాప్యం జరుగుతుంది కొన్ని ఇష్యూస్లో. లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరిగా లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, రోడ్లు, సివరేజ్ సిస్టము, మిగతా ఏవైతే తీసుకోవాల్సిన టైంలో వాళ్ళు ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకోక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడంతో అంటే అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేస్తే ఎట్లయితే జరుగుతుందో అది జరుగుతుంది. కానీ గతంలో మీరు రైతులకు అన్యాయం చేసింది కాబట్టి మీరు చూసుకున్నట్టయితే సిటీ వైజ్గా బీఆర్ఎస్ వచ్చింది. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అది కాకుండా నార్మల్గా చూసుకుంటే సిటీ వైజ్ మీకు మంచిగానే వచ్చింది. అంటే ఊళ్ళలోకి పోతే ఊళ్ళలో చూసుకుంటే ఎట్లున్నదంటే వాళ్ళకి మీరు అన్యాయం చేసిందనే మాకు మార్పు రావాలి, మాకు రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే, ఇందిరమ్మ సర్కార్ వస్తే, అంటే వాళ్ళు నమ్మింది ఏంటంటే ఇట్లా తీసుకొని వచ్చారు కదా. అయితే ఇప్పుడు చూసుకుంటే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు గతంలో ఒకవేళ రైతులకి మంచి ధర ఇచ్చి ఉంటే, లేకపోతే ఇంకేదన్నా అంటే వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటే అది చేసేసి ఉంటే ఈరోజు మీరు ఓడిపోయేవాళ్ళు కాదేమో. ఈరోజు ఇప్పుడు ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, కళ్ళలో ఉన్న ఏదైతే ఉందో అధికారులు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, వాళ్ళని ఏదైతే కొనుగోలు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేసేస్తాం, అవసరం అయితే ఇంకా ఎక్కువ మందిని పెట్టి కూలీలను పెట్టి చేసేయండి, అండ్ లారీలను కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అన్నారు. గతంలో ఇలాంటివి జరిగినాయి అంటారా? చాలా జరిగినాయి అండి. మీరు చూడండి, కేసీఆర్ గారు ఏదైతే మొదటిగా తెలంగాణ వచ్చిన తర్వాత అతి ముఖ్యమైన ఏదైతే సమస్య మనకుందో వాటర్, అవును, దాన్ని మనకి లేకుండా చేయడం జరిగింది. అంటే వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని అందరి రైతులకి వాటర్ అందించడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో నీళ్లు ఉండేది కాదు, పంటలు వచ్చేటి కాదు. కానీ ఇప్పుడు పంటలు ఎట్లా వండుతున్నాయి, మన దగ్గరనే ఎక్కువ పండించి అమ్మడం జరుగుతుంది. అది 10 years పాటు మీరు చూసిండ్రు. అండ్ కరెంటు కోత ఉండే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ ఇచ్చింది అని అంటున్నది, దాన్ని 24 గంటలు ఇవ్వలేదు. అది మనకు తెలుసు, ఫ్రీ ఇచ్చిందేమో. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటలు రైతులకి కరెంటు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా, రైతు బీమా, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు రైతులని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. మీరు పంట ధర అన్నారు, అది కేవలం స్టేట్ ఇష్యూ కాదు, అది ఓవరాల్గా నేషన్ మొత్తం మన ఇండియాలో, భారతదేశంలోనే అది ఇష్యూ. అది సెంట్రల్ నుంచి మనకు రావాలి. అది అక్కడ జరగట్లేదు కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అదే అక్కడ జరిగి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అది జరిగేది. సో మిగతా అంశాలు ఏదైతే మీరు చెప్పారో అవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి, రైతులకు ఏదైనా నష్టం జరిగినా ఏదైనా అయినా కూడా అది గతంలో వాళ్ళు చేయడం జరిగింది. ఇక్కడ రైతులు ఎందుకు మోసపోయినరు అని అంటే, ఏదైతే రుణమాఫీ పేరుతోటి 2 లక్షలు మీరు వెళ్ళండి ఇచ్చేస్తామన్నది, అది పూర్తిగా ఒకసారి మీరు ఎంక్వైరీ చేయరు ఎంతమందికి జరిగిందో ఎంతమందికి జరగలేదు. ప్లస్ రైతులను బేస్ చేసుకొని 12,000 కాదు 15,000 ఇస్తా అన్నారు. ఎక్కడ 15,000 ఇచ్చారో అది కూడా ఒకసారి మీరు చూపించాలి. ప్లస్ రైతులకు ఏదైనా నష్టం జరిగితే ఇమీడియట్గా ఇన్సూరెన్స్ అమౌంట్ ఇచ్చేది ఉంటుంది. అది ఎక్కడ జరిగిందో ఒకసారి ఇప్పుడు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు
ఫస్ట్ నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రైతులు మాత్రమే. ఇప్పుడు మీరు చూసుకోండి, ఈ రోజు వరకు ఎంతోమంది, వందల వేల మంది రైతులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి. కానీ దాన్ని కన్సిడర్ చేయకుండా కూడా మా దగ్గర మా రైతులు సంతోషంగా, మరి సంతోషంగా ఉంటే ఎందుకు ధర్నా చేస్తారు? ఏ వ్యక్తి అయినా కూడా అన్నీ మీరు మాట్లాడుతున్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు, టీచర్స్ సంతోషంగా ఉన్నారు, మన రైతులు సంతోషంగా ఉన్నారు, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఇంతమంది సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు? అది కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా. సో అక్కడ పూర్తిగా అందరికీ జరగట్లే, 10 మందికి చేసి మేము లక్షల మందికి చేసినాం అనేది కరెక్ట్ కాదు. రైతు ఏదైతే రుణమాఫీ ఉందో అది నాకు తెలిసి హార్డ్లీ చాలా తక్కువ మందికి అయింది. కానీ వీళ్ళు చెప్పే లెక్క మేము అందరికీ రుణమాఫీ చేసినాం అని అంటున్నారు. రాని వాళ్ళే కదా బయటికి వచ్చిండ్రు. ఇప్పుడు నిరుద్యోగులది కూడా అదే సమస్య కదా. మనం మాట్లాడుకుంటే వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, రాని వాళ్ళని బేస్ చేసుకునే కదా మీరు ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. అండ్ దాంట్లో లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పోస్ట్కి 100 మంది, ఒక్కటే పోస్ట్ ఉంటే 100 మంది దానికి కాంపిటీషన్గా ఉంటే దాంట్లో ఒక్కరికే వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళని రెచ్చగొట్టి వివిధ విధాలుగా వాళ్ళని ఎన్కరేజ్ చేసుకొని వాళ్ళని యూజ్ చేసుకొని ఈరోజు అంటే మనం ఆబ్వియస్గా మనుషులం. ఇప్పుడు మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, మీకు వేరే దగ్గర బెటర్ ఫ్యూచర్ అనిపిస్తే మీరు అక్కడికి మూవ్ అవుతారు. పబ్లిక్ కూడా అంతే. ఈరోజు ఈ గవర్నమెంట్ మాకు ఇది ఇచ్చింది, రేపు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఇస్తా అంటుంది. సో మనం ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ చేయకపోవడం వల్ల కాదు, వాళ్ళ అవకాశం ఇస్తా అన్నారు, ఇంకా మాకు వస్తుందన్న ఆశతోటి. ఇప్పుడు ఏదైతే 2000 పెన్షన్ నుంచి వీళ్ళు 4000 అన్నారు, వచ్చే 1,00,000 దగ్గర కళ్యాణ లక్ష్మి దగ్గర తులం బంగారం అన్నారు, మహిళలకి 2500 అన్నారు, స్కూటీలు అన్నారు. ఇవన్నీ కూడా ఆకట్టుకునే అంశాలు. డెఫినెట్గా ప్రభుత్వం వచ్చినప్పుడు గత 10 సంవత్సరాల పాటు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఇది చేసిండ్రు. సో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అది చేస్తుంది అన్న నమ్మకం మీద, ఆ భరోసా మీద కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. ఏదో రేవంత్ రెడ్డి గారు పెద్ద అది చేసేసినాం ఇది చేసినా అన్న మాటలతో కాదు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మాట ఇచ్చి పోయిండు కాబట్టి వాళ్ళ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అప్పుడు కాంగ్రెస్ వేరే, ఇప్పుడు కాంగ్రెస్ వేరే. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కొన్ని మంచి పనులు చేసింది కాబట్టి ఆ మంచిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మనకేమన్నా బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి, ఇంకేమైనా వస్తాయి. ఇప్పుడు 12,000 నుంచి 1,500 మనకు వచ్చే అవకాశం ఉంది కదా, తులం బంగారం వస్తుంది కదా, 2,500 వస్తాయి కదా అన్న ఆశ మీదకి ప్రజల వరకు అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్వరికి కూడా పూర్తి స్థాయిగా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఫుల్ఫిల్ కాలేదు. అయింది అని అంటే మీరు అన్నట్టు ఒక ఫ్రీ బస్సే, ఆ ఫ్రీ బస్తో కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. మీరు చూసిండ్రు ఆల్రెడీ మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సరే ఓకే, మహిళలకి ఫ్రీ ఇచ్చినారు, మరి అదే స్టూడెంట్స్ దగ్గర తీసుకుంటున్నారు కదా బస్ పాసెస్ మీద ఎక్స్ట్రా పెంచి, ప్లస్ ఎక్స్ట్రా టికెట్ మన మెయిల్స్ దగ్గర తీసుకుంటున్నారు కదా. డబ్బులు ఇచ్చి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు ట్రావెల్ చేస్తుండే వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి. ఇదే మళ్ళీ మహిళలకు పరిస్థితి ఎన్ని ఎమ్యూనిటీస్ లేవు. ఫ్రీ బస్ ఒక్కటే ఇస్తున్నారు, బస్సులు పెంచలేదు, టైంకి రావు, ప్లస్ ఎక్కడైనా నుంచోవాలి అని అంటే బస్ స్టాప్స్ ఉండయి. ఆ ఎండకి వానకి వాళ్ళు ఇబ్బంది పడాలి, కూర్చోడానికి పెద్ద మనుషులు మహిళలే కదా ఎక్కువ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ప్రాపర్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి కదా, ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక ఫ్రీ బస్ ఒక్కటే కదా కాదు కదా మన ఏమంటారు మన లైఫ్ని బెటర్గా చేసేది. నువ్వు ఇస్తాను 2,500 ఏవి ఇస్తాను, స్కూటీలు ఎక్కడ పోయినాయి, స్కాలర్షిప్లు ఎక్కడ పోయినాయి, పెంచుతాను 2,000 పెన్షన్ 4,000 ఎక్కడ పోయినాయి. ఇప్పుడు అదే హ్యాండిక్యాప్ వాళ్ళందరూ కూడా 6,000 పెన్షన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఇన్ని ఉన్నాయి, ఇన్ని జరుగుతున్నాయి. ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రాపర్గా టైంకి రావు, కళ్యాణ లక్ష్మిలు డిలే అవుతుంటాయి. ఇప్పుడు మరి ఎందుకు ప్రజలు ప్రశ్నిస్తలేరు నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మోదీ గారు ఏమో గోల్డ్ కొనొద్దు అంటున్నారు, మరి గోల్డ్ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇస్తా అన్న హామీని కనీసం పెట్టినప్పుడు ఈ గోల్డ్ బదులు మేము వేరేది ఏమైనా చేస్తాం, ఇంత అమౌంట్ సర్టన్ అమౌంట్ పెంచుతాం అనేది ఏదో ఒకటి చేయాలి కదా. ఇక్కడ మోసం చేసినట్టే కదా మహిళలని. 2,500 ఎందుకు ఇస్తలేరు? అదే మహిళలని ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో ఇస్తా అన్న మహిళలను వాళ్ళని విపరీతంగా టార్చర్ పెడుతున్నారు.
10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు. వాళ్ళని అఫీషియల్ కార్యక్రమాలు ఏదైతే Jan 26th, August 15th లేదంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళని అఫీషియల్గా మనం ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది ఏంటిది అనేది అట్లా మనం తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళకు కూడా తెలియాలి ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ అవసరాల కోసం, కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం వాళ్ళ పర్సనల్ ప్రోగ్రామ్స్, పార్టీ ప్రోగ్రామ్స్కి కూడా వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి జనాలను తీసుకురావాలా. ఇప్పుడు నా బాధ్యతగా నేను ఎవరినైనా తీసుకెళ్ళినా అనుకో, మంచి చెడ్డ నేను చూసుకోవాలి కదా. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడము అది నా. కానీ అట్లేం లేకుండా గవర్నమెంట్ డబ్బులే వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలకి వాడుకుంటున్నారు. అండ్ ఆ మహిళలకి టార్గెట్లు ఇస్తున్నారు. మీరు గిట్ట జనాలను తీసుకురాకపోతే మిమ్మల్ని గ్రూప్ల నుంచి తీసేస్తాం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. గ్రూప్ల నుంచి తీసేస్తాం, లోన్లు రానివ్వం. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఒక గ్రూప్ ఏర్పాటయ్యి వాళ్ళు ఏదైనా వాళ్ళ సొంతంగా ఏదైనా వాళ్ళు చేసుకోవాలన్న ప్రయత్నం చేసే ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఆ మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. మీరు వెళ్ళండి ఒకసారి గ్రూప్ సభ్యులను ఎప్పుడైనా పోయి అసలు ఏం జరుగుతుందో అడగండి, క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూస్తే అంటే గ్రూప్ ఇట్లా ఉంది. ఇది ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అవన్నీ మీరు పంచకపోవడం వల్ల వీళ్ళు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయో, మేము ఇందిరమ్మ ఇల్లులు ఇంతమందికి చేసినామని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ గారు వాళ్ళు పంచింది మనం చూసాం. ఎక్కడ మరి మీరు మీ హయాంలో అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవి అసలు మరి ఎంతమందికి వచ్చినాయి? వాళ్ళ క్వశ్చన్ అదే, ఎంతమందికి వచ్చింది, ఇప్పుడు ఎంతమందికి వచ్చింది. కేసీఆర్ గారు ఏదైతే చెప్పినారో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తాం మేము పేదవాళ్ళకి అని అన్నారు. ఇక్కడ కూడా సేమ్. అక్కడ 1,00,000కి 2,00,000 మంది 3,00,000 మంది అప్లై చేసుకుంటే లబ్ధిదారులకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో అప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, లాటరీ సిస్టమ్ తీసిండ్రు. ఏది కూడా మనం రికమెండేషన్ తోటి తీసుకొని వచ్చింది అయితే ఇక్కడ కూడా జరగలేదు. లాటరీలో వాళ్ళ ముందే వాళ్ళ సమక్షంలోనే మనం ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినామో అక్కడ వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళ ముందు ఓపెన్ చేసి తీసి ఆ వ్యక్తులకి మనము ఏమంటారు పట్టా అందించడం, కీస్ అందించడం జరిగింది. సో దాంట్లో కొద్దిగా ఒక దగ్గర కొన్ని చోట్ల డిలే అయింది. ఎందుకంటే మీటింగ్ పెట్టుకోవాలి అక్కడ. ఎట్లా అంటే కొన్ని ఏరియాస్ ఎట్లుండే అంటే మా దగ్గరనే ఎగ్జాంపుల్, మా దగ్గర బస్తీ ఉండే, దాన్ని మేము డెమాలిషన్ చేయించి ఒక 60 యూనిట్స్ డబుల్ బెడ్రూమ్ కట్టించినాం. అక్కడ మనం ఇస్తా అన్న వాళ్ళకి కొంతమందికి అలాట్ చేసినాం. వాళ్ళ డబుల్ ఫ్యామిలీస్ ఉంటారు ఎక్స్ట్రా, అంటే ఎక్కువ ఫ్యామిలీస్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉండేసరికి ఇప్పుడు ఒకరికి ఎగ్జాంపుల్ మేమే అనుకోండి, మా బ్రదర్స్ ఒక 3-4 ఉన్నారంటే నాకు ఒక ఇల్లు వచ్చింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కన్సిడర్ చేయాలని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టుకున్నాం. సో ఆ రిక్వెస్ట్ అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసి మీటింగ్ పెట్టుకొని ఆ సభ్యులతో మాట్లాడి మనం వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు 2 ఇచ్చినావు నాకు కూడా 2 అని ఇంకొకరు స్టార్ట్ పెడతారు. అట్లా కాకుండా ఉండడానికి ఒక కమిటీ మనము అంటే ఎవరికైతే ప్రామిస్ చేసినామో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఎవరైతే సభ్యులు ఉన్నారో అక్కడే ఏరియాలో కూర్చొని వీళ్ళు నిజంగా ఈ లోకల్ వాళ్ళేనా, వీళ్ళకి ఇవ్వచ్చా అని వాళ్ళ కన్సర్న్ తీసుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం వాళ్ళకి ముందుకి ఇవ్వాలి. సో ఆ కమిటీలో కొద్దిగా లేట్ అయింది ఆ మీటింగ్. అంటే ఆ టైంలో ఎమ్మెల్యే గారి టైం సెట్ అవ్వక, ఆఫీసర్ల టైం సెట్ అవ్వక, ఆ కమిటీ టైం సెట్ అవ్వక కొద్దిగా డిలే అయ్యి కొంచెం లేట్ అయిపోయేసరికి ఎలక్షన్లు వచ్చి దాన్ని ఆపడం అవి. మీరు దానికంటే ముందు చూశారు చాలామందికి మనము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, కొంతమంది వెళ్ళినారు, కొంతమంది వెళ్ళలేదు, అవన్నీ కూడా మనం చూసినాం. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కొంతమంది వచ్చిన వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేసిండ్రు. వాళ్ళు రిటర్న్ తీసేసుకున్నారు. తీసుకొని మళ్ళీ వాళ్ళని రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలే, ఖాళీ ఉన్నాయి. సో అదే కేసీఆర్ గారు కట్టించిన 2 BHKని వీళ్ళు ఇందిరమ్మ ఇల్లుగా కన్వర్ట్ చేసుకొని పేరు కన్వర్ట్ చేసుకొని మేము మా హయాంలో కట్టినారు ఇస్తున్నారు అన్నట్టు ఇచ్చుకుంటున్నారు. అది ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. సో అది కూడా ఏం జరుగుతుంది, లాటరీ సిస్టంలా కాదు. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఎప్పుడైతే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా గతంలో ఎట్లా చేసినామో ఆ సిస్టమ్ కాదు. నేను పోయి మీకు ఎన్ని పేర్లు ఇస్తే అన్ని పేర్లు మా వాళ్ళకి అలాట్ చేయాలి. దాంట్లో వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. వాళ్ళ అర్హులా కాదనే చూడట్లేదు. వాళ్ళు ఎవరు అక్కడికి సంబంధించిన కాంగ్రెస్ లీడరో ఎమ్మెల్యే, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే, లేదంటే అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళ వ్యక్తులకి డబుల్ బెడ్రూమ్ వెళ్ళినాయి. ఇప్పుడు అవే జరిగింది. సో అది జరిగి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, రీసెంట్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీటింగ్లో ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చిన దగ్గర
ఏ పర్సన్కి ఇల్లు ఇల్లు అలాట్ అయిందని. వాళ్ళు కొద్దిగా వెల్ సెటిల్డ్, వాళ్ళకంతా వాళ్ళు బిలో మిడిల్ క్లాస్, అంటే అంటే వాళ్ళ పిల్లలు ఫారెన్ లో ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ ఉంది. వాళ్ళు మిడిల్ క్లాస్ ఉండొచ్చు, బిలో మిడిల్ క్లాస్ అయితే కాదు. వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఇవ్వాలి. సో ఎవరి జాప్యంతో ఇది వచ్చింది అంటే ఇక్కడ ఇది అట్లా రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ తో వచ్చిందంటే అక్కడ అది ఒక్కటే మనకు కనిపించింది. కానీ అట్లా ఎంతో మంది ఉన్నారు, ఎంతో ఉన్నారు. ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా వస్తాయి. మాకు కూడా తెలుసు, మేము ఊర్లలో మాది కూడా భువనగిరే, మా ఫాదర్ వాళ్ళది. అక్కడ పోయి ఇల్లులు కట్టుకున్నా, ఒక్కొక్క ఇల్లులు ఇందిరమ్మవి ఏదైతే కట్టడాలు జరుగుతున్నాయో ఆ జరిగే క్రమంలో చాలామంది ఉన్న అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకొని వాళ్ళకి శాంక్షన్లు చేపించడము, తక్కువ అమౌంట్ అయినా కూడా ఎక్కువ చూపించుకొని తీసుకోవడం, అట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మా నోటీస్ కూడా రావడం జరిగింది. సో ఇట్లా ఈ ఇంద్రమ్మ హౌసెసే కాదు, అన్నిట్లో స్కామ్స్ జరుగుతున్నాయి. మీకు తెలియదు ఏముంది, నేనేమన్నా గతంలో ఎప్పుడైనా మీరు కమిషన్ అన్న పేరు విన్నారా 10 సంవత్సరాల పాటు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరు ఏదైతే 20%, 15% కమిషన్ అని అన్నారో గతంలో ఎప్పుడైనా ఉందా? గతంలో ట్రాన్స్పరెంట్గా ఉండే, పర్మిషన్లే కానివ్వండి, మిగతా ఏ అంశాలైనా కూడా క్లియర్గా, అప్పుడు కూడా పర్మిషన్లకు పోతే అధికారులు అది తీసుకుంటారు ఇది తీసుకుంటున్నారు అని చెప్పేసి టీఎస్ ఐపాస్ పెట్టి కేటీఆర్ గారు ఈజీగా అందరికీ ఏమంటారు పర్మిషన్లు రావాలి, దానికి తిరగాల్సిన అవసరం ఉండద్దు, ఈజీగా అయిపోవాలని అట్లాంటి కొన్ని సిస్టమ్స్ తీసుకొని వచ్చాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ అదే ఆఫీసుల చుట్టూ తిరగాల, అవే పర్మిషన్ల గురించి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా హైడ్రా అని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలా. సో ఇట్లా ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే కానీ ప్రజలకి ఈజీగా అడ్మినిస్ట్రేషన్ని అందించాలి, ఈజీగా వాళ్ళకి ఏమంటారు తొందరగా పనులు అయ్యేలాగా వాళ్ళ టైంని సేవ్ చేసే విధంగా కూడా అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నట్టయితే కనిపించదు. ఖచ్చితంగా మీకు మళ్ళీ టికెట్ రావాలి. గతంలో మీరు ఎట్లయితే, అంటే మేము కూడా కొంచెం చూసినాం కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది మీరు ఎట్లా చేస్తారు ఏందనేది. ఖచ్చితంగా మీకు ఈసారి టికెట్ రావాలి, మళ్ళీ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ.